శ్రోతలకు నమస్కారం. నేను ఇందిర. మనం ప్రతి నెల 4వ బుధవారం శ్రీమాత కృతజ్ఞతా స్మృతులు అనే సంకలనం నుండి కొందరు సాధకుల అనుభవాలను చదువుతున్నాం. అలానే ఈ నెల ఆమె లోతుల్లోకి లాగబడిన నేను అనే రిచర్డ్ పియర్సన్ గారి అనుభవాలను తెలుసుకుందాం. శ్రీమాత ఒకసారి ఇలా సెలవిచ్చారు: మనమందరం ఇంతకు పూర్వం కలిసి ఉన్నాం. ఆమె పిలుపు మేరకు నేను ఇక్కడికి వచ్చానని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఈ పవిత్ర భారత భూమిపై నేను అడుగిడిన అత్యంత శుభప్రదమైన రోజు 1946వ సంవత్సరంలో ఫిబ్రవరి 21వ తేదీ. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశానికి వచ్చిన మా నాన్నగారికి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివే అవకాశం దొరికింది. ముఖ్యంగా శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల గురించినవి. అదే సందర్భంలో శ్రీ అరవిందుల దివ్య జీవనం, ద లైఫ్ డివైన్ ఉద్గ్రంథాన్ని చదవడం తటస్థించింది. తదుపరి 1943లో ఆగస్టు 15 దర్శన దినం రోజున శ్రీ మాతారవిందుల దివ్య దర్శనం చేసుకున్నారు. అంతే, ఇక యుద్ధం అయిపోయిన తర్వాత ఆశ్రమంలో ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు. అందుచేత భారతదేశం వెళ్లాలని ఉందా అని మా తల్లి అడిగిన వెంటనే ఆనందాతిశయంతో వెళ్తానన్నాను. నార్మన్ డౌసెట్ గారి కుటుంబంతో కలిసి నౌకలో బొంబాయికి వెళ్లడానికి ఏర్పాటు చేశారు. అక్కడ నాకు మా నాన్నగారు స్వాగతం చెప్పారు. బొంబాయి నుండి మద్రాసుకు రైలు బండిలో ప్రయాణం చేస్తుండగా మా నాన్నగారు నాకు శ్రీ మాతారవిందుల ఫోటోలు చూపించి, ఈ మహానుభావులు ఉన్న చోటికి ఇప్పుడు మనం వెళ్తున్నాం అని చెప్పారు. పాండిచేరికి చేరిన వెంటనే శ్రీ మాతను కలవడానికి అనుమతి లభించింది. ఫలహారం ముగించుకున్న తర్వాత ఉదార్ గారు మమ్మల్ని, డౌసెట్ కుటుంబాన్ని పవిత్ర గారి గదికి తీసుకువెళ్లారు. శ్రీమాతను కలిసినప్పుడు తల్లి నమస్సులు అంటూ చేతులు జోడించి ఆమె పాదాలకు నమస్కరించాలి అని మా నాన్నగారు చెప్పారు. మేము అక్కడ వేచి ఉండగా గోల్డీ అనే కుక్కపిల్ల ఆ గదిలోకి వచ్చి వెంటనే బయటకు వెళ్లిపోయింది. అదే క్షణంలో శ్రీమాత ప్రభంజనంలా ప్రవేశించి అందరికీ శుభోదయం అంటూ ఆంగ్లేయుల పద్ధతిలో కరచాలనం చేశారు. మా ప్రయాణం సాఫీగా జరిగిందా, ఫలహారం బాగుందా, బస చేసిన గది నచ్చిందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. నేనెంతగా ఆశ్చర్యంలో మునిగిపోయానంటే ఏం చెప్పాలో ఏం చేయాలో అంతా మర్చిపోయాను. అప్పుడు నా వయస్సు 11 ఏళ్లు. శ్రీ మాతారవిందుల దర్శన దినోత్సవాలపై నా మనోగత అభిప్రాయాలను మీ ముందు ఉంచుతా. పాఠశాలకు 3 రోజులు సెలవిచ్చేవారు. దర్శనం రోజు, దానికి ముందు రోజు, దాని తరువాత రోజు. ఆ రోజు దర్శన దినం నాడు తనకు సమర్పింపబడిన పుష్పహారాలను శ్రీమాత మాకు పంచిపెట్టేవారు. దర్శనానికి వెళ్లేటప్పుడు మేము ఒక వరుసలో నిలబడి మెడిటేషన్ హాల్ నుంచి బయలుదేరేవాళ్లం. మేము దర్శన గదిలో ప్రవేశించగానే ఏదో ఒక ఘనీభవించిన ప్రశాంతిని దట్టమైన అరణ్యంలా కనుగొన్నాను. మేడ మీదకి పోక పూర్వమే మెట్ల పైననే ఆ భావం కలిగేది. ఇక దగ్గరికి వస్తుండగా శ్రీ అరవిందులు రాజఠీవితో ప్రశాంత వదనంతో భాషించేవారు. వారి ప్రక్కన శ్రీమాత మహారాణిలా వెలుగుతూ కనిపించేవారు. కానీ శ్రీమాత సమాధి స్థితిలోకి వెళ్లినప్పుడు శ్రీ అరవిందులు మందహాస వదనంతో అనుగ్రహపూరితంగా దర్శనమిచ్చేవారు. అచ్చట ఎల్లప్పుడూ ప్రశాంతి, జ్ఞానజ్యోతి ఘనీభవించినట్లుగా ద్యోతకమయ్యేది. దర్శనం రోజులు మిగతా రోజులతో పోలిస్తే చాలా తేడా ఉండేది. ఆశ్రమ పర్యావరణమంతా స్వచ్ఛంగా గంభీరపూరిత ప్రసన్నతతో నిండిపోయేది. ఆ వాతావరణంలో మేము పొందిన మధుర క్షణాలు అనుభవైక వేద్యం, మాటల్లో చెప్పలేనిది. అనుభవం దర్శన దినం తర్వాత కొద్ది రోజుల దాకా కొనసాగేది. దర్శన భాగ్యం భక్తుల ఎన్నో జన్మల తపఫలంగా మాత్రమే లభిస్తుంది అని శ్రీమాత అనేవారు. వారి ఆశీస్సులు పొందాలంటే దానికి ఎంతో శిక్షణ సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. బాహ్య శిక్షణ కాదు, అంతః శిక్షణ కావాలి. అప్పుడే దర్శన భాగ్యం యొక్క ప్రత్యేకత ద్యోతకమవుతుంది. నేను ఆశ్రమానికి వచ్చిన మరునాడే పాఠశాలలో చేరాను. ఆ రోజు ఈ ప్రార్థనతో ప్రారంభమైంది: ప్రేమమూర్తి శ్రీమాత, నేడు ఏనాడు మేము నీ నిరాడంబర శిశువుల్లా ఉంటూ రోజు రోజుకి నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా ప్రేమించడానికి నీ అనుమతి కోరుతున్నాం. ఈ ప్రార్థన ఫ్రెంచ్ భాషలో ఉంటుంది. నాకు ఫ్రెంచ్ భాష రాదు. నా మొదటి టీచరు ఫ్రెంచ్ నేర్చుకోవాలని ఎన్నడూ బలవంతం చేయలేదు. అలా ఒక ఏడాది గడిచిపోయింది. కానీ మరుసటి సంవత్సరం ఫ్రెంచ్ భాష నన్ను తీవ్రంగా ఆకర్షించసాగింది. ముఖ్యంగా దానికి కారణం శ్రీమాత ఫ్రెంచ్లో సంభాషించడమే. ఎవరు ఫ్రెంచ్ బాగా మాట్లాడినా సరే వాళ్లతో సంభాషించడం మొదలుపెట్టాను. ఆశ్రమానికి రావడానికి పూర్వం
నేను జీవించిన విధానం పూర్తిగా వేరుగా ఉండేది. ఇక్కడ అందరితోనూ పిల్లా పెద్ద భేదం లేదు. నేను కలుపుకోలుగా ఉండగలిగాను. సర్వత్రా స్నేహపూరిత వాతావరణం. ప్రతి ఒక్క విషయం శ్రీమాత కేంద్రంగా పరివృతమై ఉండేది. ఒకసారి నన్ను చంపకలాల్జీ గదికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ మోతీబా ఉంటున్నారు. అక్కడ ఎన్నో అందమైన వస్తువులు అమర్చబడ్డాయి. కానీ అక్కడ ఎవరూ నివసించడం లేదని విని విస్తుపోయాను. ఎందుకంటే శ్రీ అరవిందుల వద్ద, శ్రీమాత వద్ద ఆయనకు ప్రదస్తమానం అనేక పనులు. ఇక చంపకలాల్ గారు ఆ గదిలో ఉండే అవకాశం ఎక్కడిది? అంతకంటే అందంగా జీవించడం సాధ్యమా? ఒక్కొక్క సాధకుని గదిలో శ్రీమాత సాన్నిధ్యం ఒక్కో రీతిలో ఉండేది. అదే వైవిధ్యంలో ఏకత్వం. అందరి ద్వారాలు తెరిచే ఉంటాయి. ఎవరి వద్దకు వెళ్లినా ప్రేమతో స్వాగతం దొరికేది. నేను ఉదార్ గారి ఇంట్లో బస చేసేవాడిని. వారి వద్ద, వారి కుటుంబ సభ్యుల వద్ద, చివరికి వారి కుక్కపిల్ల బ్యూటీ, గాడిద బౌదే వద్ద కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వారి డాబాపై కూర్చుని సముద్రాన్ని తిలకిస్తుంటే ఎన్నో విషయాలు స్ఫురించేవి. అదే శ్రీమాత మనకు జ్ఞానం చేకూర్చే విశిష్ట పద్ధతి. ప్రతి ఒక్కరూ సహజంగానే తమ చైతన్యాన్ని పెంచుకునేవారు. మరొకరు అన్బు గారు. వీరి వద్ద కూడా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఆసనాలు వేయటం, గుడ్డలు ఉతుక్కోవటం, వస్తువులను చక్కగా సర్ది పెట్టడం, ఇలా ప్రతి విషయం నేర్పేవారు ఆయన నాకు. ధోతీ కట్టుకోవడం విల్ఫీ వద్ద నేర్చుకున్నా. మా నాన్నగారు ఆశ్రమానికి వచ్చేశాక శ్రీమాత ఆయనకొక గదిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేను మా నాన్నగారితో ఉండటం మొదలెట్టాను. మా నాన్నగారు మొదట్లో నృపేందా గారితో కలిసి పనిచేసేవారు. నృపేందా, నిరోధా గారులకు ఉదయ ఫలహారం మా నాన్నగారు చేసేవారు. మేము నలుగురం కూర్చుని పూజించేవాళ్లం. తరువాత విశ్వవిద్యాలయం ప్రారంభించాక మా నాన్నగారు అందులో ఆంగ్ల భాషను బోధించేవారు. మొట్టమొదటి మిత్రుడు, గురువు లాంటివాడు సునీల్ దా. ఆయన వద్ద వృక్షశాస్త్రం, గణిత శాస్త్రం నేర్చుకున్నాను. కొంత ఖగోళ శాస్త్రం కూడా నేర్చుకున్నా. నా మేధా సంపత్తి, భావోద్రేకాలు ఆయన వలన వృద్ధి పొంది సంపన్నమైనవే. సాయంకాలం ప్లే గ్రౌండ్ ముగిశాక ఆయనతోటి గౌరీది, చోబీది గారులతో గడిపేవాడిని. ఇక శరీరాభివృద్ధికై బీరేంద్ర గారి ప్రోత్సాహంతో బాక్సింగ్ నేర్చుకున్నా. ధైర్యం, బలం, ధృతి, నిజాయితీతో బతకడం ఇవన్నీ వారి చలవే. వారు నన్ను కొండలు, గుట్టలు, సరస్సులు, నదీ ప్రదేశాల వద్దకు తీసుకెళ్లేవారు. తద్వారా ప్రకృతిని ఆస్వాదించడం, ప్రేమించడం అలవడింది. ఇక్కడ ప్రశ్నోత్తరాల ద్వారా శ్రీమాత చూపించిన మార్గదర్శకత్వం గురించి కొన్ని విషయాలను ముచ్చటిస్తాం. ప్రశ్న: మిమ్మల్ని కనుగొనడానికి గణితం, చరిత్ర, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ ఎలా ఉపకరిస్తాయి? జవాబు: అనేక విధాలుగా ఉపకరిస్తాయి. సద్వస్తువు నుండి వచ్చే జ్ఞానజ్యోతిని స్వీకరించాలంటే మన మేధస్సుని ఎన్నో విధాల పదును పెట్టాలి. ఈ విషయాలు మనోవికాసానికి దోహదం చేస్తాయి. విజ్ఞాన శాస్త్రాన్ని గనక లోతుగా అభ్యసిస్తే ఈ దృశ్యమాన ప్రపంచం కేవలం భ్రమ అని తెలుసుకుని తద్వారా ఆధ్యాత్మికం వైపు మొగ్గుతావు. ఆది భౌతిక ప్రకృతిని అన్ని కోణాల నుండి దర్శించగలిగితే విశ్వజననితో స్పర్శ కలిగి తద్వారా నాకు దగ్గరగా రావడానికి వీలు కలుగుతుంది. ఇక పాఠశాలలో చదువులంటారా? సునీల్ దా గారి గురుత్వంలో వృక్షశాస్త్రంపై బాగా రుచి ఏర్పడింది. వృక్షశాస్త్రం బోధించడం ద్వారా శ్రీమాతకు ఉపాసన చేద్దామనుకున్నాను. అందుకోసం పట్టుదలతో చక్కగా చదువుతూ డబుల్ ప్రమోషన్ తెచ్చుకున్నాను. 1950లో నా చదువులకు గుర్తింపుగా శ్రీమాత ప్రైడ్ హానర్ అనబడు గౌరవాన్ని ప్రదర్శించారు. మనోజ్ దాస్ గుప్తా గారికి ఇదే గౌరవ పురస్కారం చదువుల్లోనే కాక ఆటల్లో కూడా లభించింది. ఇంగ్లాండ్కి వెళ్లి చదివినట్లయితే వృక్ష శాస్త్రాన్ని ఇంకా చక్కగా నేర్చుకుని ఆశ్రమంలో ఇంకా గొప్పగా బోధించడానికి సాధ్యమవుతుందని మా నాన్నగారు సలహా ఇచ్చారు. ఇలా ఆశ్రమ పాఠశాలలో ఒక ఏడాది చదివాక ఇంగ్లాండ్ వెళ్లి పై చదువులు చదివే ప్రస్తావనపై తమ అభిప్రాయం తెలపాల్సిందిగా శ్రీమాతకు ఉత్తరం రాశాను. నేను ఇంగ్లాండ్కు పోవడం నా ఆత్మోన్నతికి దోహదం చేయగలదా అని కూడా అడిగాను. శ్రీమాత ఇలా జవాబిచ్చారు: ప్రతి ఒక్కరికి తనకు తోచిన త్రోవలో వెళ్లడానికి సంపూర్ణ అధికారం ఉన్నది. నన్ను సంప్రదించకుండా నీ పాటికి నువ్వు ఇంగ్లాండ్ వెళ్లి ఉంటే నేను దానికి అడ్డు తగిలేదాన్ని కాదు. కానీ నీవు నా అభిప్రాయం అడిగావు కాబట్టి వ్రాయక తప్పడం లేదు. బాహ్య ప్రపంచం దృష్టితో చూచినట్లయితే ప్రజలు మామూలుగా తలిచే జ్ఞానం తప్పకుండా వృద్ధి కాగలదు. కానీ సద్వస్తువు, అత్యున్నత ఆత్మ చైతన్యం వృద్ధి కావాలంటే ఈ ఆశ్రమం కంటే గొప్ప వాతావరణం మరెక్కడా దొరకజాలదు. బయట ప్రపంచంలో బహుశా మతాలకు చెందిన దార్శనిక జ్ఞానం దొరుకుతుందేమో కానీ నిజమైన ఆధ్యాత్మికత, భగవంతునితో నేరుగా కలయిక,
అతనిని మన జీవితంలో వ్యక్తీకరించడానికి తీవ్ర ఆకాంక్ష చెదురుముదురుగా ఎవరో కొంతమంది వ్యక్తుల్లో ఉంటే ఉండవచ్చుగాక. అంతేకాని ఆశ్రమంలో లాగా సజీవ సత్యం ఎంత పేరు పొందిన విశ్వవిద్యాలయాల్లో కూడా దొరకదు. భౌతికంగా నీవు ఇంతవరకు పొందిన ఆత్మోన్నతి నుండి బహుదూరంగా వెళ్తావు. అక్కడికి వెళ్ళాక ఆ పరిస్థితుల ప్రభావంలో నీవు భ్రష్టుడయ్యే అవకాశం ఉంది. నేను ఇంతకంటే ఎక్కువగా మరేమీ చెప్పదలుచుకోలేదు. ఈ విషయంలో నీవే ఒక నిర్ణయం తీసుకో. నాపై ఇంతటి ఆతురత చూపిస్తోన్న శ్రీమాతకు నేను ఇంగ్లాండ్ వెళ్లడం మానుకున్నానని జవాబు రాశాను. దానికి సంతోషించిన శ్రీమాత తనను ప్లేగ్రౌండ్లోని తన గదిలో కలుసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఆమె నా గురించి మహానందదా గారితో మాట్లాడారని, ఆశ్రమ గ్రంథాలయంలో నా అధ్యయనానికి యథేచ్ఛగా వెళ్లవచ్చునని చెప్పారు. నేను ఇక్కడే ఉండిపోవడానికి నిశ్చయించడం వలన పాఠశాలలో ఆంగ్ల భాషను బోధించే బాధ్యతను నాకు అప్పచెప్పారు. ఆ రోజుల్లో అట్టి బాధ్యతను ఇవ్వడం ఎంతో గొప్ప గౌరవం. ప్రారంభంలో ఉపాధ్యాయునిగా పనిచేయడం చాలా కష్టమనిపించింది. విద్యార్థుల కంటే నా వయస్సులో ఎక్కువ భేదం లేకపోవడం, వారిలో క్రమశిక్షణ లోపించడం దీనికి కారణాలు. అందుచేత తరగతిని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలపాలని శ్రీమాతను కోరాను. వారిచ్చిన సలహా ఏమిటంటే, విద్యార్థులను కోపగించుకోకుండా, తిట్టకుండా, కొట్టకుండా కేవలం కనుసన్నల ద్వారా వారిని అదుపులోకి తీసుకురావాలని. వారిచ్చిన మరో ఆసక్తికరమైన సలహా ఏమిటంటే, ఒక విద్యార్థిని గురించి బేరీజు వేయడానికి అతనిచ్చిన సమాధానాలకే ప్రాధాన్యం ఇవ్వాలి కానీ అతని వ్యక్తిత్వానికి కాదు అని. ఈ సలహా పైకి చూడడానికి సులభంగానే ఉండొచ్చు కానీ దానిని పాటించడం అన్ని వేళలా సాధ్యం కాదు. నాకు ప్రకృతి విజ్ఞానంపై ఉన్న ఆసక్తి గురించి శ్రీమాత ఎరుగుదురు. నేను విత్తనాలను, అందమైన వస్తువులను సేకరించడం వారికి తెలుసును. కొత్త ప్రయోగశాల తయారు కాగానే అందులో నాకు ఒక గదిని కేటాయిస్తానని చెప్పారు. అంతవరకు వేచి ఉండక నేను భౌతిక రసాయనిక శాస్త్ర ప్రయోగశాలల్లో జోషీభాయ్ జుగల్దా గారులకు సహకరిస్తూ పనిచేయడం మొదలుపెట్టాను. 1955లో శ్రీమాత నా చేత ఆంగ్ల భాషా బోధన మాన్పించి ప్రకృతి చరిత్ర, భూగర్భ శాస్త్రం బోధించాలని ఆదేశించారు. 1954లో ప్రైడ్ ఆనర్ను ప్రారంభించారు. ఆ గౌరవం ముందుగా భట్టి గారికి దక్కింది. 1955లో ఆ గౌరవం నాకు రావడం విశేషం. శ్రీమాత ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో శ్రద్ధ వహించేవారు. బహుమాన ప్రదానం సందర్భంగా నా గురించి వారు చదివిన కాగితం కాపీని నాకు ప్రత్యేకంగా అందించారు. గౌరవ ప్రదానం డిసెంబర్ 2వ తేదీన జరిగింది. మరునాడే శ్రమ అనుకోకుండా నాకు ఇలా రాశారు: మన ఆదర్శాన్ని చేరుకోవడానికి అవిశ్రాంతంగా అతి శ్రద్ధగా శ్రమించినందుకు ఈ సంవత్సరం ప్రైడ్ గౌరవాన్ని రిచర్డ్కి ఇవ్వడానికి నిర్ణయించాను. నా బోధనా పద్ధతి ఎలాంటిదంటే, కేవలం తరగతిలో సిద్ధాంతాలను బోధించడమే కాకుండా విద్యార్థులను బయట ప్రపంచంలోకి తీసుకెళ్లి ప్రకృతితో వారికి నేరుగా దర్శింపచేసేవాడిని. ప్రస్తుతం ఆరోవిల్లి ఉన్న స్థలాన్ని ఆ రోజుల్లో రెడ్ హిల్స్ అనేవాళ్లు. విద్యార్థులకు భూశాస్త్రాన్ని నేర్పించడానికి వారిని అక్కడకు తీసుకెళ్లాలని శ్రీమాతను అడిగాను. ఈ విధంగా విద్యార్థులు జగన్మాతతో నేరుగా సంబంధం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రార్థించాను. వెంటనే ఎంతో సంతోషంగా తమ అనుమతిని ప్రసాదించారు శ్రీమాత. మరోసారి పిల్లల్ని సముద్రం వద్దకు తీసుకెళ్లడానికి అనుమతి కోరాను. అనుమతిస్తూ 2 షరతులను విధించారు. 1. 10 మంది కంటే ఎక్కువ విద్యార్థులను తీసుకెళ్లరాదు. 2. విద్యార్థులు 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి. చివరగా మరో విషయంలో శ్రీమాత అభిప్రాయాన్ని కోరాను. నా విద్యార్థులలో ఏ విషయాల్లో రాణించే వారిని కొన్ని వర్గాలుగా ఏర్పరిచేదానికై ఒక చిన్న ప్రయోగం చేయదలిచాను. దానికి శ్రీమాత సమాధానం: ఇది మంచిదే కానీ విద్యార్థులకు తమ మనస్సులో ఏ గందరగోళం లేకుండా అత్యంత స్పష్టత ఉండడం చాలా అవసరం. ఒకవైపు నా స్వాధ్యాయం, విద్యాబోధన, వ్యాయామం ఇత్యాదులు జరుగుతుండగా మరోవంక శ్రీమాత నాకు ఎన్నో నాటకాల్లో పాత్రలు ఇచ్చారు పోషించడానికి. తరచుగా నాకు దుష్టుని పాత్రలు ఇచ్చేవారు. శ్రీ రిచర్డ్ పియర్సన్ గారి అనుభవాలు చాలా విస్తారమైనవి. ఈ నెల మొదటి భాగాన్ని విన్నాం. వచ్చే నెల 4వ బుధవారం 2వ భాగాన్ని మీ ముందుంచుతాను. నమస్కారం.